అలనాటి పాదయాత్ర. రాముడితో కలిసి సీత నడిచిన దూరం 2322 కిలోమీటర్ల చూద్దాం. తండ్రి మాటతో రాచరికాన్ని వదిలిపెట్టి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వెంటరాగా 14 ఏళ్ళు వనవాసానికి బయలుదేరారు రామచంద్రుడు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశమంతా వీరు ప్రయాణించినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది. అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్లోని జనక్పూర్, మహారాష్ట్ర, కర్ణాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది. గోదావరి తీరాన పంచవటిలో సీతను రావణుడు అపహరించాడని, అటు నుంచి రాముడు సీతను వెతుక్కుంటూ రామేశ్వరం చేరుకున్నారని, వానరుల సహాయంతో సముద్రం మీద వారధిని నిర్మించి లంకను చేరి రావణుడిని హతమార్చి సీతను తీసుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నారని కథనం. ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల మధ్య దూరం లెక్కిస్తే రోడ్డు మార్గం 2322 కిలోమీటర్లు. రైలు మార్గంలో ప్రయాణిస్తే 30 నుంచి 35 గంటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు చేరుకోవచ్చు. కానీ నాడు కాలినడకన అరణ్యాలు, కొండ కోనలు దాటుకుంటూ నదీ పరివాహక ప్రాంతాలను సమీక్షిస్తూ వేల యోజనాల సీతారామ లక్ష్మణుల ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయలేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థం బాల్యంలోనే అడవులకు వెళ్ళి రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కానీ సీత తండ్రి ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి. పట్టుతివాచీల రహదారులే ఆమెకు సుపరిచితం. అలాంటిది అత్తింట అడుగు పెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది. రాముడితో పాటు దుర్భేద్యమైన అడవి మార్గాల గుండా తను కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్ళు, రాళ్ళు, క్రూరముగాలు, విషసర్పాలు, రాక్షసులు, ఎండ, వానలు వేటిని లెక్క చేయక వేల యోజనాల పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తను పాటుపడింది. మహిమాన్విత సీత.